ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. సభకు నమస్కారం. ఈరోజు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బ్రైలీ లిపి సృష్టికర్త, అందుల ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రైలీ గారి 215వ జన్మదినోత్సవ వేడుకలకు అతిథులుగా విచ్చేసినటువంటి తమ్ముడు విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రత్నరాజ్ గారికి, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ బసిరెడ్డి శ్రీనివాస్ గారికి, VCEA బాపట్ల జిల్లా మరియు ప్రకాశం జిల్లా అడ్వైజర్ నటరాజ్ గారికి, VCEA కృష్ణా జిల్లా అడ్వైజర్ మైకేల్ గారికి, VCEA ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గోపి గారికి, జనరల్ సెక్రటరీ రామ్మోహన్ గారికి, ట్రెజరర్ రంగస్వామి గారికి, ఉమెన్ సెక్రటరీ రత్తమ్మ గారికి, అలాగే వారి అందరి బాధ్యతల్ని నెత్తి మీద పెట్టుకొని ఇది నా సంఘం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైనటువంటి ఫ్యూచర్ లీడర్ అజయ్కి, అలాగే తన యొక్క వాగ్దాటితో, అలాగే తన యొక్క పాటతో మనందరినీ మైమర్పించినటువంటి గురుతుల్యులు నరసింహారావు మాస్టర్ గారికి, VCYA గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అనిల్ గారికి, VCYA బాపట్ల ప్రెసిడెంట్ భాషా గారికి, అశోక్కి, అలాగే సుబ్బారావణ గారికి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సర్ లూయిస్ బ్రైలీ గారి 215వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆ మహాత్ముడు, మన ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రైలీ గారు. ఆయన లేకపోతే మనం లేము. కాబట్టి మన గుండెల నిండా ఆరాధ్య వైభవం ఉండాల్సింది, ఆరాధించాల్సింది కేవలం ఆయన్ని మాత్రమే. ఒక జనవరి 4కు సంబంధించి ఈ నెల మాత్రమే కాదు, ప్రతిరోజు మనం తినేటువంటి ముద్దలో ప్రతి ఒక్క మన యొక్క అంతరాత్మలో కూడా సర్ లూయిస్ బ్రైలీ గారి మన మనసులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక రత్న పాడినట్టు మనం మలమల మాడిపోతున్నటువంటి రోజుల్లో, మనం ఈ సమాజం గుర్తించినటువంటి రోజుల్లో 1809లో ఈ యొక్క ప్రపంచంలో ఒక ధృవతారగా మన కోసం జన్మించి బ్రతికింది కేవలం 42 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన యొక్క జీవితాల్లో వెలుగులు నింపి ఈ ప్రపంచంలో లిపి లేని భాషలకు కూడా లిపి చూపించినటువంటి గొప్ప మహనీయుడు సర్ లూయిస్ బ్రైలీ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. కాబట్టి ఇందాక మన నటరాజ్ చెప్పినట్లు చాలామంది మిడిల్ బ్లైండ్ లేకపోతే నార్మల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అటు ఎంప్లాయీస్గా కానీ అన్ఎంప్లాయీస్గా కానీ వస్తున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా మన యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, అందరికీ కూడా టచ్ ఫోన్స్ ద్వారా యూట్యూబ్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బ్రైలీ లిపిని నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మీరందరూ కూడా బ్రైలీ లిపిని కనుక నేర్చుకున్నట్లయితే చాలా విషయాల్లో మీరు ఒకరి మీద ఆధారపడకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా ఆ యూట్యూబ్ ద్వారా మీరు బ్రైలీ లిపిని నేర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మేమందరము కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే కనుక సర్ లూయిస్ బ్రైలీ గారికి పుణ్యమే. కాబట్టి మీరందరూ కూడా
ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మనం దశ నిర్దేశం చేసే విధంగా భావితరాలను కూడా మనం నడిపించే విధంగా లూయిస్ బ్రెయిలీ గారికి గణనివాళులు అర్పించే విధంగా ఆయన నేర్పించినటువంటి ఆయన చూపినటువంటి మార్గంలో మనం వెళ్ళే విధంగా బ్రెయిలీ లిపిని నేర్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సంఘం ఇందాక మాస్టారు మంచి పాటతో మనని ఉత్తేజపరిచారు. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2 పునాదుల మీద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆత్మాభిమానం, 2 ఆశయ సాధన. ఈ రెండింటిలో కూడా ఖచ్చితంగా 100% కూడా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సక్సెస్ సాధించిందని తెలియజేస్తున్నాను. మొదటిగా ఆత్మాభిమానం. ఇందాక అన్నగారు రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఒకనొకప్పుడు డిఫరెంట్ లేబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక అసోసియేషన్ ఏర్పడింది. ఆ అసోసియేషన్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో వారు కృష్ణా జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏం చేశారంటే కనుక ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ 3 కీలకమైన పోస్టులు మాత్రం ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి ఇస్తూ మిగతా వైస్ ప్రెసిడెంట్ కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ ఈ పోస్టులన్నింటినీ కూడా 3 హ్యాండిక్యాప్డ్కి డివైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. నేను అప్పుడు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని అదే క్వశ్చన్ చేశాను. అంటే మీ దృష్టిలో విజువల్లీ ఛాలెంజ్ అనేటువంటి వాళ్ళు ఆ కీలకమైన పోస్టులకు పనికి రారా అని చెప్పేసి ప్రశ్నిస్తే లేదు తమ్ముడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం చేద్దామని చెప్పారు. కానీ నేను ఆ రోజు ఆయనకి స్పష్టంగా చెప్పా, మీరు ఇదే విధంగా చేస్తే కనుక ఏ విజువల్లీ ఛాలెంజ్ కూడా ఆ సంఘంలో పనిచేయడానికి ముందుకు రాము. మనం ఒకే తాటి మీద వెళ్ళాలి అంటే కనుక ఈక్వల్